సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసా గాయ్స్. ఇప్పుడు ముందు ఒకడు పరిచయం అయ్యాడు, యూట్యూబర్ అనేసి ఒక వీడియో పెట్టాడు, ఓటీసీ గేమర్ అని. వాడితో అయితే ఇప్పుడు నేను రూమ్ ఆడుతున్నా. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడో లేదో తెలియదు, కానీ ఓటీసీ అని కొడితే వాడి అకౌంట్ వస్తుంది. చిన్న యాసాలు చేశాడు, వాడికైతే మన స్టైల్లో చూపెట్టేద్దాం. అయితే 1v1 అయితే ఎంటర్ అయ్యాం. నేను రికార్డు తీద్దామంటే నేను నా సెట్టింగ్స్ అవి కనిపిస్తాయి కదా, తీద్దామంటే ప్రాబ్లం అనేసి లాగ్ అవుతుంది అనేసి నేను తీసింది రికార్డర్ సేవ్ అయింది, ఇంకో మళ్ళీ తీసి పెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నాకు అరే ఏంది సిగ్నల్ కట్ అవుతుందబ్బా. ఏంది బా, ఏడపోతున్నావు? పోయాడు, బయటికి రా. చచ్చింది నా కొడుకు. ఏమన్నా నేను కొత్తగా స్టార్ట్ చేశానని, ఎంతైనా నేను ధనుడైన ఫ్యాన్ అన్నా. నువ్వు నన్ను అట్లా కొడతానంటే అవ్వదన్నా. ధనుడైన గేమ్ ప్లే చూసి ఏంటి ధనుడైన గేమ్ ప్లే చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే ఇన్స్పైర్ అయ్యాను అతను గేమ్ చూసి. రా అన్న, నీకు ఇంకా ఊచలు లెక్క పెట్టిస్తారా? తీరా. అతను నా పక్కనే ఉన్నాడు, బట్ అతను మాట్లాడు. ఓకే, సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం. 1 రౌండ్ లీడ్లో అయితే ఉన్నాం మనం. సో గైస్, మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, త్వరగా చేసుకోండి. బెల్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోలు త్వరగా వచ్చేస్తాయి. అరే కొట్టేశాడు నా కొడుకు. అన్నా కొడుతున్నావన్నా, చూపిస్తా ఉండు. ఓకే గైస్, నా అకౌంట్ అయితే మార్చాను. నా అకౌంట్ అంటే చాలామంది ఉంటారు కదండి, మాకు అన్నీళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళు అకౌంట్ కావాలని రూమ్ మ్యాచ్ ఉందంటే ఇచ్చిన. అక్కడికి నా రెండో అకౌంట్లో ఆడుతున్నాను నేను, ఫన్ బాయ్ అనేసి. ఓకే, 1v1 ఈక్వల్ అయితే ఉన్నా. ఓకే, ఎలాగైనా సరే ఈసారి నేను కొట్టేయాల. ఎక్కడ అది వచ్చిండు అగోగో. అబ్బా మిస్. అరే యార్, రీకాల్ అయిపోతుంది అబ్బా. ఎక్కడ అదిగో నా కొడక. బయటికి రా. అదిగో మిస్ అబ్బా. ఆరా నా కొడక, రా. అరే మిస్ అయింది. వచ్చే కొట్టేసాడబ్బా. సరే కొడదాం. అతనిది 2, మంది 1. కొడదాం, ఆడదాం, మనం ఆడగలం. ఓకే గైస్, 2v1 ఎట్లయినా సరే కొట్టి తీరాలా అన్నని ఒక్కసారి. అంటే గాయస్, నేను వీడియోస్ పెట్టకముందు అయితే అన్న కొట్టేసేవాడు నన్ను. అన్నదే అప్పుడు మేము సైలెంట్గా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మన టైం చూపిద్దాం. ఇంకా ఓకే, ఒగ్గేశాడు. వచ్చేసా. ఓకే గాయస్, ఇంకా ఛానల్ని మరొకసారి చెప్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్లో పెట్టుకోండి, వీడియోస్ త్వరగా వచ్చేస్తుంది. అబ్బా, అరే ల్యాగ్. అరే కొట్టుకోలేకపోతున్నాడు అన్న, అంత ల్యాగ్ అయినా సరే. బా జస్ట్ మిస్ అబ్బా. బా అన్న ఎక్కడ ఉన్నాడో తెలీదు. అబ్బా జస్ట్ మిస్ అబ్బా. అబ్బా కొట్టలేదబ్బా. అరే మిస్ అయ్యిండు. అరే వచ్చేసాడు. కంగారు పడకుండా స్లోగా ఆడదాం, స్లోగా. ఓకే. అరే ల్యాగ్, అరే సిగ్నల్ లేదబ్బా. వచ్చేస్తున్నాడబ్బా అన్న, మీదకి వచ్చేస్తున్నాడు. సిగ్నల్ లేదు అబ్బా, జస్ట్ మిస్ అబ్బా. సిగ్నల్ లేదబ్బా, వచ్చేస్తున్నాడు.
మరి కుట్టెత్తడేమో భయం అబ్బా. ఓకే 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 ఓకే, దా చూసుకుందాం మళ్ళా. ఏంది అయ్యా, ఏంది అట్లా? రా చూసుకుందాం. అబ్బా హై, అబ్బా మిస్ అయింది. రెడ్ జోన్ అయితే వచ్చేస్తుంది. పద 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 పోదాం, ముందుకు పోదాం. వాళ్ళు వేసుకుంటే అయితే వెళ్దాం. ఓకే, అటుపక్క ఉన్నాడు. ఓ అన్న గ్లోవాల్ దగ్గర అయితే దాక్కుందాం. ఇటు సైడ్ వచ్చి అరే గ్లోవాల్ తీసేసాడు. అరే రే ఓకే, డ్యామేజ్ అయితే చేసాడు. అరే జోన్ వచ్చేసింది అబ్బా. అరే ఇరికించలే అబ్బా. ఎట్లయితే సేద్దానికి వచ్చేసాం. అరే 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 ఒప్పి కొట్టాం కదా అద్ది. అరే ఏందమ్మా అన్న అట్లా కొడుతున్నాడు. ఏకరే బాయ్, ఏకరే బాయ్ అన్న. రా అన్న, రా ఈ వాట నీకు ఇచ్చేస్తారా? అది పడిపోయిందన్న. అట్లా ఎప్పుడు రాకూడదు. నా సంగతి తెలిసి కూడా అట్లా వస్తే నేనేం చేస్తానన్నా, నీకు తెలుసు నేను అట్లా వస్తే బాధేస్తానని తెలిసి మరి నువ్వు వచ్చినావంటే అది నీ కర్మ. 2v2 అయితే ఈక్వల్ అయితే ఉన్నాం. అన్నవ 2 రౌండ్లు, మనవ 2 రౌండ్లు. ఓకే, బాగా వేయాలి ఎలాగైనా సరే. ఈ రౌండ్ కూడా మనదే అయ్యి ఉండాలి. అన్న కొట్టేస్తాడేమో తెలియదు. అయినా సరే అన్నతో 2v2 రావడమే గొప్ప. ఇంకా అన్నని ఈ రౌండ్ కొట్టగలనా కొట్టలేనా? మేబీ కొడతా అనుకుంటా. మిస్. అరే ఏందన్న అట్లా ఆడుతుండు? హాఫ్ టైంకి పోయిందా ఏంది? లేదు వాళ్ళు వేస్తున్నాడు కదా. అన్నకైతే పర్ఫెక్ట్గా డెజర్ట్ ఎంత కొట్టేద్దాం. ఓకే, ఒప్పి కొట్టేసాం. ఒప్పి పడ్డది. ఒప్పి అన్న, ఒప్పి కొట్టినాం. నువ్వు కొట్టు. ఒప్పి కొట్టన్నా, ఒప్పి. 3v2 అయితే వచ్చేస్తాం. 1 రౌండ్ నీళ్ళు అయితే ఉన్నాం అనకుండా మనం. Hmm, 3v2. ఓకే, నాకున్న టైంలో అయితే అన్నా నేను ఇది పెట్టడం గ్రేట్ అన్నా. నేనైతే ఇప్పుడు చెప్తున్నా, నాకంటే పెద్దవాళ్ళు చూసినా చిన్నవాళ్ళు చూసినా నేనైతే 10th క్లాస్ అయితే చదువుతున్నా. ఏదో మీరు చిన్న సబ్స్క్రైబ్ చేస్తారని చిన్న ఆశతో ప్లీజ్ అన్న, డూ సబ్స్క్రైబ్. అన్నకి ధను అన్నకైతే నేను బిగ్ ఫ్యాన్ అన్న. ఈ వీడియో ధను అన్న వరకు వెళ్తే చాలు నాకు. ధను అన్నతో ఒక్క మ్యాచ్ ఆడాలన్న. ధను అన్నతో ఒక్కసారి. అన్న రిక్వెస్ట్ కాదు, అన్న నార్మల్గా వచ్చినా చాలు నాకు. అది ఆ ఒక్క ఫోటోతో చాలు నాకు. అన్నని కలాలి ఎలాగైనా సరే. అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నా. అన్న కంబ్యాక్ ఇచ్చినాడు కదా. కంబ్యాక్ ఇచ్చాక ఇంకా వేరే లెవెల్ అన్న. ఓకే, అరే లాగ్ అవుతుంది. ఏందన్నా ఓటీసీ అన్న? ఏంది అట్లా ఆడుతున్నావు? ఇట్లా ఆడితే అవ్వదన్నా. అరే కుట్టేశాడబ్బా. డబుల్ ప్యాడ్ ఈవో ఉందబ్బా అతని దగ్గర. పోనీలండి, మనమైనా సరే గట్టిగా ఆడదాం. 3v3 అయితే ఈక్వల్ అవుతున్నాం. ఓకే, డెజర్ట్ ట్యాగల్ డబుల్ ప్యాడ్ EMP M590 అయితే తీసాం. 3v3 అయితే ఈక్వల్ అవుతున్నాం. అన్నీ బట్టల కొట్టుకుపోతున్నాడు. అన్న ఒక రౌండ్, నాది ఒక రౌండ్. 4 3 2 1 ఉగ్గేశాడు. గో. ఓకే గైస్, నేను తొందరలో మీకు అకౌంట్ గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. ఒక మంచి అకౌంట్ అయితే మీకు చూస్తా. ఈక్వల్ అయితే ఉన్నాం మనం ఇప్పుడైతే. అరే డ్యామేజ్ చేసిండు అన్న. హీల్ చేసుకుందామా? వద్దు, బయటికి రా అన్న. నేను బ్లడ్ అయితే వేసుకున్నా. నీకైతే బాగా చేస్తానన్నా. మామూలు కాదు, వేరే లెవెల్ అసలు. డ్యామేజ్ చేసాడు. పైకి వెళ్ళిపోదామా? వచ్చేసాడు. సైలెంట్గా ఉండండి. అబ్బా మిస్ అయిందబ్బా.
దాదా దాదా నువ్వు అట్లారా. అబ్బా బుల్లెట్లు ఎలాగెళ్ళినాయి అబ్బా. అరే ఎలాగెళ్తున్నాయి అబ్బా బుల్లెట్లు. అరే బా దాన్న నీకు ఒప్పి కొడతాన్న ఈ రౌండ్ ఎట్లయింది సరే. అట్లా ఉండకూడదన్నా, అట్లా ఉండకూడదు, అర్థమవుతుందా? అట్లా ఉండకూడదు. 4v3 సిచ్యువేషన్. నాకు తెలిసినంత వరకు అన్న బాగా కోపం మీద ఉండుంటాడు. ఈ రౌండ్ కొట్టేస్తాడేమో గల. కానీ మనం అంత ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లయినా సరే ఈ రౌండ్ కొడితే గైస్, ఈ రౌండ్ కొడితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇది నా ఛాలెంజ్. ఈ రౌండ్ కొడతానా కొట్టనా? మీరు ఏమనుకుంటున్నారు? కొడతా, నేనైతే కొడతా. ఎక్కడ అనుకోకండి ఫ్రెండ్స్, రిమోట్లు వేస్తున్నా, అర్థమవుతుందా? నాన్న బయటికి రా. ఏంటి గాయస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఛాలెంజ్ అయితే చేశారు. ఓకే 5 రౌండ్స్ అయితే మనం 2 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాం. మనది అయితే 5 రౌండ్స్కి అయితే మనం వచ్చేసాం. 5th మంది 2 రౌండ్స్ లీడ్లో అయితే ఉన్నాం అన్న దగ్గర. అన్నది 3 మంది 5. అన్న ఇంకా కోపం మీద ఉండుంటాడు. ఈ రౌండ్ కొట్టేస్తాడేమో మేబీ. సర్లేండి పదండి చూద్దాం. ఎట్లయినా సరే అన్న కొట్టాలి మనం, అర్థమవుతుందా? ఎట్లయినా సరే కొట్టాలి. ఈ మ్యాచ్ గెలిస్తే దీనికన్నా హ్యాపీనెస్ నాకు ఇంకేం ఉండదు. ఎందుకంటే అన్న ఆడుతున్నప్పుడు పక్కన కూర్చొని చూసేవాళ్ళం మేము. అన్న ఒక్క రౌండ్ ఇచ్చేవాడు కాదు, చెప్పాలని కాదు ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. అన్న ఒక వీడియో పెట్టిండు, అందులో పచ్చి బూతులే ఉంటాయి. గైస్ మీరే చెప్పండి, ఉడికిపోతున్నానని కాదు ఫ్రెండ్స్. గైస్ మీరే చెప్పండి, ఏంది అసలు అట్లా బూత్ కొట్టేశాడు అన్న. అట్లా బూత్ మాట్లాడితే ఎవరికి వీడియో చూడబుద్ధి వేస్తుంది చెప్పండి. అయితే అన్న 4 మంది 5, 1 రౌండ్ అయితే లీడ్లో ఉన్నాం. ఎట్లయినా సరే అన్నని 4 రౌండ్లో నుంచే కొట్టాలి. ఎట్లయినా సరే 4th రౌండ్లోనే ఉంచి కొట్టాలి ఎలా అయినా సరే. ఇది నా ఛాలెంజ్. ఇది ఎట్లయినా కొడతానన్నా, చూడండి మీరు. మీరు 1v1 ఛాలెంజ్ మీరు ఆడతానంటే నేను నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వండి, స్మార్ట్ బాయ్ దిలీప్ 9211 ఫాలో చేయండి. ఫాలో చేశాక నేను మీది చూస్తాను. మీది ఏంటో కమెంట్ చేయండి. నా ఫ్రీ ఫైర్ వీడియోలు 2 ఉంటాయి, అందులో కమెంట్ చేయండి. కమెంట్ చేశాక నేను మీకు పెడతాను, మీకు ఫాలో రిక్వెస్ట్ అయితే పెడతాను. ఓకే గైస్, అప్పుడు మనం 1v1 అయితే ఆడొచ్చుద్ది. ఓకేనా? ఓకే గైస్, అన్న ఎక్కడ ఉన్నాడు? అన్న బ్యాక్ సైడ్ ఉన్నాడా? అన్న రా 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 రా. నీకు పలాసుగా. అరే డ్యామేజ్ చేసిండు. ప్యాకేద్దాం ఫాస్ట్గా ప్యాకేద్దాం. హీల్ చేసుకుందాం. ఫుల్గా హీల్ చేసుకొని ఇప్పుడు బయటకు వెళ్ళి అన్న బుర్ర పగలగొడదాం. అన్న ఒక్కసారి బుర్ర పగలగొట్టాక అన్నకు అప్పుడు తెలుస్తుంది. అన్న నిజం చెప్తున్నా, ఎంత కూర్చొని చూసినామంటే అది మీరు సిచ్యువేషన్ ఒప్పి కొట్టి మీకు తెలిసే ఉంటుంది. మీరు ఒకప్పుడు చిన్నప్పుడు మీకు మొబైల్ లేనప్పుడు, మీకంటూ చిన్న వయసులో మొబైల్ లేనప్పుడు పక్కోళ్ళు ఆడుతుంటే చూసి కొందరు ఉంటారన్న, వాళ్ళు వాళ్ళ దగ్గరే ఫోన్ ఉన్నట్లుగా బిహేవ్ చేస్తారు. పక్కన కూర్చొని చూస్తే పోరా అంటారు, చూడనివ్వరు. అట్లా నేను ఎన్నెన్నో ఊహించాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నేను పైకి వస్తే కొందరికి నేను సహాయం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫుడ్ డొనేట్ కానీ ఏదైనా డొనేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 6-4 అయితే ఉన్నాం. 2 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాం. అన్న ఎక్కడ ఉన్నాడు? అరే బుల్లెట్ లేదా బట్టలు వస్తున్నాయి, డబుల్ పడే కదా. యూఎంపీయా? ఓకే. అరే డ్యామేజ్ చేసాడు, అన్నకి డ్యామేజ్ అయింది. రా అన్న నేనైతే హీల్ అయితే చేసుకోను అన్న ఇప్పుడైతే, నాకు వచ్చే కోపానికి. ఎందుకంటే గతంలోనివి గుర్తు చేసుకున్నా కదన్నా. నీ బుర్ర పేరేస్తానన్నా, నార్మల్ కాదు. దా అది నీకా అన్న, నీకా చూపిస్తా.
3 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాం గాయస్. అన్నని ఎట్లయినా సరే కొట్టి పారేయాలి ఈసారి. మనకి 7 రౌండ్స్, అన్నది 4 రౌండ్స్. ఎట్లయినా సరే కొట్టేయాలి అన్నని. ఈ రౌండ్ కానీ నెక్స్ట్ రౌండ్ కానీ ఎట్లయినా సరే కొట్టేయాలి. ఓకే, నేను అన్నకి చెప్పిన ఏంటంటే, అన్న నువ్వు మనం 1 టెప్ గేమ్స్తో ఆడదామని అన్నాను అన్న నీతో. నువ్వు యూఎంపీ B40 గట్టి తీసినావు, అందుకే నేను యూఎంపీ తీసిన. ఎక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చావా? ఎక్కడ? వ్యాక్సిన్. ఓకే, అదే మిస్. అది దా అన్న, నువ్వు నాకు డ్యామేజ్ చేసినావు కరెక్టే. నేను నీకు చేసిన. అదిగో హీల్ చేసుకో, పరిగెట్టు. ఓహో, వస్తారా అదా? అరే డ్యామేజ్ చేసేది. అరే మిస్. అరే కొట్టేస్తాడేమో అన్న భయం వేస్తుంది. మనకే మనం 3 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాం. ఓ మిస్ అయిందబ్బా. ఓకే, బయటికి రా. అరే కొట్టేసిందబ్బా. సారీ గాయస్, మనం 4 లెట్ అయితే కొడదాం అనుకున్నాం. ఇంకా ఒక్క రౌండ్ కూడా ముందుకు వెళ్ళామండి గాయస్. ఇది నా ప్రామిస్. ఇది 5th రౌండ్లో వెళ్ళి మీకైతే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా కానీ జరిగితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అర్థమవుతుందా గాయస్? ఈ రౌండ్లోనే ఏదైనా తేల్చేస్తా. ఓకేనా? ఎట్లయినా సరే బాగా చేస్తానని. MP40 అయితే తీసాను అన్న. MP40 కూడా తీసుకొచ్చని చెప్పిండు ఫోన్ చేసి. ఇక్కడ గ్లోవల్ అయితే వేసేద్దాం, లోపల వెళ్ళి రానివ్వకుండా డైరెక్ట్గా సెంటర్కి వచ్చి బాగా చేస్తాను చూడు. ఇంకా ఇక్కడ కమాన్. అరే డ్యామేజ్. పాంకోనన్న పాంకు. నువ్వు ఇటు సైడ్ రాకు, నేను ఇటు సైడ్ వస్తా. అరే పారిపోతున్నావా? అటు సైడ్ వస్తాను అనుకున్నావా నువ్వు? దాదా నాదా ఎక్కడ? అరే వచ్చావు. అరే పారిపోతున్నాడు. అన్నకి చిన్న భయం పెట్టింది. ఇదే లాస్ట్ రౌండ్ దా నీకు. ఇక్కడ అరే దాక్కుని కొడుతున్నావు. 71 డ్యామేజ్. పాంకు అన్న. అరే ఓకే, డ్యామేజ్ 131 డ్యామేజ్. ఇక్కడ ఇంకా అవ్వలేదు అన్న. ఒప్పి అయితే కొట్టేస్తాం ఫ్రెండ్స్. ఒక్క రౌండ్ కూడా